నేను కన్నులార చూచాను. గనుక బాధించేవారు ఇంకా సంచరించకుండా, తిరుగులాడే సైన్యములు నా మందిరము మీదికి రాకుండా దానిని కాపాడుకోవడానికి నేనొక దండుపేటను ఏర్పరుస్తాను. సీయోను నివాసులారా, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేస్తాను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోతుంది. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేస్తాడు. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలుతాడు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపిస్తాను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటలో మరల ప్రవేశించండి. రెండంతలుగా మీకు మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. యూదావారిని నాకు విల్లుగా ఉంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేస్తున్నాను. సీయోను, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీ మీదికి పంపుతున్నాను. ప్రియ శ్రోతలు వింటున్నారా? మహా అలెగ్జాండరు వచ్చి పడుతున్నాడు. దేవుడు తన మందిరాన్ని కాపాడుకుంటాను అంటున్నాడు. సైన్యాలు నా మందిరము మీదికి రాకుండా దానిని కాపాడడానికి నేను ఒక దండుపేటను ఏర్పరుస్తాను. దేవుడు తప్పక కాపాడుతాడు. అందుకే జకర్యా ధైర్యంగా దేవుడు చెప్పిన ఈ మాటను ప్రకటించాడు. ఈ ప్రవచనం నెరవేరింది. చరిత్ర ఈ వాస్తవానికి సాక్ష్యమిస్తోంది. అక్కడి ప్రధాన యాజకునికి దర్శనం వచ్చిందట. నీవు వెళ్లి అలెగ్జాండర్ను కలుసుకో. అలాగే ఆ ప్రధాన యాజకుడు అలెగ్జాండర్ రాకడ కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. అలెగ్జాండరు పట్టణం దరిదాపులకు వచ్చాడని తెలిసింది. ప్రధాన యాజకుడు మిగతా యాజకులందరితో కలిసి ఊరేగింపుగా అలెగ్జాండరుకు ఎదురు వెళ్లారు. ఈ యాజకులందరూ ఎంతో మర్యాదగా, క్రమశిక్షితమైన రీతిగా ఊరేగింపుగా చక్రవర్తికి ఎదురు వెళ్లారు. ఈ విధంగా ఏ జాతిలో ఎవ్వరూ ప్రవర్తించి ఉండలేదు. ఫెనీకేయులు, కల్దీయులు ఆ వెనుక వస్తూ అనుకున్నారు, ఇదే సందు, పట్టణం మీద పడి దోచుకుందాము. ప్రధాన యాజకుణ్ణి కూడా బంధిస్తాం. అతణ్ణి చిత్రవధ చేసి హతమారుద్దాము. అయితే వారనుకున్నదొకటి, జరిగింది మరొకటి. అలెగ్జాండరు దూరం నుంచే యాజకుల ఊరేగింపును చూచాడు. ప్రజలందరూ తెల్లని అంగీలు ధరించి ఉన్నారు. సన్నని నార వస్త్రాలు ధరించి యాజకులు వారికి ముందు, ఊదారంగు వస్త్రాలు ధరించిన వాడై ప్రధాన యాజకుడు. అదొక పెద్ద ఊరేగింపు. యాజకుని తలపాగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బంగారు పతకము ధరించి ఉన్నాడు. దానిపై దేవుని నామము చెక్కబడి ఉంది. మొదట ప్రధాన యాజకుడు, ఆ తరువాత అందరూ మర్యాదా సూచకంగా చక్రవర్తికి అభివాదనం చేశారు. అలెగ్జాండరు ప్రత్యభివాదనం చేశాడు. సిరియా వారు ఇది చూచి ఆశ్చర్యపోయారు. అలెగ్జాండరు వారితో మర్యాదగా మాట్లాడుతున్నాడు. వారు అలెగ్జాండర్ను అడిగారు, అయ్యా, ఇదేమిటి? వారికి నీవింత మర్యాద చేయాల్సిన పనేమొచ్చింది? వారు నీ శత్రువులు కారా? అందుకు అలెగ్జాండర్ అన్నాడు, అది కాదు, ప్రధాన యాజకునికి దేవుడిచ్చిన ఆ పదవిని గౌరవించాను. నేను మాసిదోనియాలో ఉండగా నాకు కలలో అచ్చం ఈ వ్యక్తే కనిపించాడు. ఆసియా ఖండమంతా నేను జయించడానికి కీలకం ఇందులో ఉందని, సముద్రం దాటి అవతలికి వెళ్లిపోమ్మని నా అంతరాత్మ నాకు చెప్పింది. నా సైన్యాన్ని ఆ దేవుడే నడిపిస్తాడని ప్రబోధం నేను విన్నాను. నేను పారసీకాన్ని జయిస్తాను, దర్యావేషును ఓడిస్తాను. నాకు జయం కలుగుతుందని ఈ ప్రధాన యాజకుని దేవుడు నాకు సూచన చూపాడు. అంతటా అలెగ్జాండరు యెరూషలేములోకి ప్రవేశించి ఆలయంలో దేవుణ్ణి ఆరాధించాడట.
ప్రధాన యాజకుడు అలెగ్జాండరుకు దానియేలు గ్రంథమందలి ప్రవచనాలు ఎత్తిచూపాడని కూడా అనుశ్రుతంగా చెప్పుకుంటారు. అలెగ్జాండరు యెహోవా దేవునికి బలులర్పించాడని కూడా ఐతిహ్యం చెబుతోంది. అలెగ్జాండరు యెరూషలేమును ధ్వంసం చెయ్యలేదు అంటే జకర్యా ప్రవచనాలు అప్పటికి అప్పుడే నెరవేరాయని మనం గ్రహించాలి. అలెగ్జాండరు యుద్ధ వ్యూహాలలో గొప్ప మేధావి. అయినా అతడు నిర్దాక్షిణ్యంగా వేల కొలది శత్రువులను హతమార్చినవాడు. అయినా ఇక్కడ దేవునికి లొంగిపోయాడు. దేవుడు తన ప్రజలను, వారి పట్టణాన్ని, పట్టణంలోని తన ఆలయాన్ని కూడా ఈ విధంగా కాపాడుకున్నాడు. 9వ వచనం, యేసు ప్రభువు రాకడను అనగా మొదటి రాకడను ప్రవచించింది. ఈ ప్రవచనం నెరవేరింది. సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లసించండి. నీ రాజు నీతిమంతుడు, రక్షణ గలవాడు, దీనుడు, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. మట్టల ఆదివారం నాడు ఈ వచనం క్రైస్తవులందరూ తప్పక జ్ఞాపకం చేసుకుంటారు. యెరూషలేములోకి యేసు విజయ ప్రవేశం చేసిన రోజది. ఇది ఈ గ్రంథంలో కీలక వచనం. ప్రవచనం ఈ వచనం మీద నిలిచి ఉంది. రక్షణ గలవాడు అంటే విజయం గలవాడు అని ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. విజయం, విమోచన, విడుదల అని కూడా ఈ మాట అర్థమిస్తుంది. విజేత వస్తున్నాడు, మీకు విడుదల ప్రసాదిస్తాడు అని ఈ ప్రవచనం చాటి చెబుతోంది. ఇదే వచనం మత్తయి సువార్తలో ఉటంకించబడింది. ఈ వచనానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం యోహాను సువార్తలో ఉంది. ఆనందించండి అనడానికి బదులు భయపడండి అని చెప్పబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు. యెరూషలేమును సమీపించి ఆలివ్ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి అన్నాడు, మీ ఎదట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడతాయి. వాటిని విప్పి నా వద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవి అని చెప్పాలి. వెంటనే అతడు వాటిని తోలిపెడతాడు. ఈ మాట చెప్పి ప్రభువు వారిని పంపాడు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇడుగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి. ఉల్లసించండి అనడానికి సీయోను కుమారితో చెప్పండి అని రాయబడింది. ఆ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు అన్నాడు జకర్యా. మత్తయి ఈ 2 మాటలు విడిచిపెట్టాడు. అనగా నీతిపరుడు, విమోచకుడు, విజేత అని అర్థం. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో కొంత భాగమే మత్తయి ఉటంకించాడు. మత్తయి, యోహాను ఈ 2 తమ సువార్తల్లో క్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి చెప్పారు. అయితే జకర్యా 2వ రాకడను కూడా కలిపి ఒకే వచనంలో చెప్పాడు. అది అసలు సంగతి. యేసు గాడిదెనెక్కి వచ్చాడు. గాడిదే శాంతికి సంకేతం. మొదటి రాకడలో యేసు శాంతి సందేశం తెచ్చాడు. 2వ రాకడలో తెల్ల గుర్రమెక్కి వస్తాడాయన. గుర్రం యుద్ధాన్ని సూచిస్తుంది. యేసు అవినీతిని, దుర్నీతిని తొలగిస్తాడు. 2 సహస్రాబ్దాలు లోకం ఈ యేసును ఎలా చూస్తోంది? లోకం పోకడ ఎలా ఉంది? లోకం యేసును తిరస్కరిస్తోంది. ఈసారి యేసు ప్రభువుగా పరిపాలించడానికి వస్తాడు. మొదటిసారి మన విమోచన కోసమై వచ్చి తన ప్రాణం పెట్టాడు. రెండోసారి పరిపాలించడానికి ఆయన వేంచేస్తాడు. ఈ ప్రవచనాలు పలికినప్పుడు జకర్యాకు కూడా ఈ సంగతి పూర్తిగా అంతుబట్టలేదు. సీమోను పేతురేమన్నాడు? ఒక్క జకర్యాకే కాదు, ఏ ప్రవక్తకు ఆ ప్రవచనాల నెరవేర్పునకు ముందు ఏదీ తేటగా అర్థమైనట్లు లేదు. పేతురన్నాడు, 1 పేతురు 1 అధ్యాయం
10-11 వచనాలు. మీకు కలిగే ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలిస్తూ తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలుగబోయే మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చేటప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును, ఎట్టి కాలమును సూచిస్తూ వచ్చాడో దానిని విచారించి పరిశోధించారు. చూచారా శ్రోతలు, ఇది ఎంతో లోతైన అంశం. ఎందరో బైబిలు పండితులు ఇంకా పరిశోధనలు జరిగిస్తూనే ఉన్నారు. ఒకే వాక్య భాగంలో యేసు మొదటి రాకడా, రెండో రాకడా, ఈ 2 అంశాలను ప్రవక్త కలిపి చెప్పటం విచిత్రమనిపిస్తోందా? ఇది వారు విచారణ చేసి పరిశోధించిన అంశం. పరిశుద్ధాత్మ పలికించినట్లు వారు పలికారు, పరిశుద్ధాత్మ రాయించినట్లు వారు రాశారు. దేవుని ఆత్మ ద్వారా సీమోను పేతురు ఇంకా వివరించాడు. క్రీస్తు మొదటిసారి శ్రమలు భరించడానికే వచ్చాడు, మనకు విమోచన తెచ్చాడు. రెండోసారి ఆయన మహామహిమలో వస్తాడు. మత్తయి సువార్తలో మొదటి రాకడ వరకు మాత్రమే జకర్యా ప్రవచనాన్ని అతడు ఉటంకించటం జరిగింది. యేసు గాడిదనెక్కి యెరూషలేములో ప్రవేశించడాన్ని సంఘం విజయ ప్రవేశం అన్నది. కాని అసలు విజయ ప్రవేశం రెండో రాకడలోనే సంఘటిల్లుతుంది. యేసు తెల్లగుర్రమెక్కి వచ్చినప్పుడు అది విజయం. గాడిదనెక్కి వచ్చినప్పుడు దేవునితో సమాధానపడండనే శాంతి సందేశం. యెషయా 42:2 అతడు కేకలు వెయ్యడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. మొదటిసారి ఆయన గొర్రెల గుమ్మము గుండా వచ్చాడు. తాను రాజునని సూచకప్రాయంగా చూపడానికి గాడిదనెక్కి వచ్చాడు. యోహాను సువార్త 12:19 పరిసయ్యులు కంగారు పడ్డారు. మన ప్రయత్నాలెలా నిష్ఫలమైపోయాయో చూడండి, ఇదిగో లోకం ఆయన వెంట పోయింది అని చెప్పుకున్నారు. మొదటిసారి ఆయన సాత్వికుడై వచ్చాడు. గాడిదను ఎందుకెక్కాడు అంటారా? గాడిదను రాజులెక్కేవారు. శాంతి సందేశమివ్వడానికి గాడిద వాహనమైతే యుద్ధానికి గుర్రం వాహనం. ఇది మనం గుర్తించాలి. గాడిదే రాజవాహనం. న్యాయాధిపతులు 10:3-4 యాయీరుకు 30 మంది కొడుకులు, వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరిగేవారు. 30 ఊళ్ళు వారికున్నాయి. గాడిదే రాజలాంఛనం, శాంతికి చిహ్నం. ఈ రోజుల్లో అయితే 30 మంది కొడుకులకు తలా ఒక స్కూటరు కొనిచ్చేవాడేమో. ఆయన రాజే, సాత్వికుడే. కాని గాడిదే ఆ రోజుల్లో చౌకబారు వాహనం అనుకోకండి. రాజులు సమాధాన కాలంలో గాడిదలనెక్కి తిరిగారు. యేసుక్రీస్తు వరుసగా 3 సార్లు యెరూషలేములో ప్రవేశించాడు. మొదటిసారి సబ్బాతు నాడు అనగా శనివారం అక్కడికి వచ్చాడు. ఆ తరువాత ఆదివారం, మళ్లీ సోమవారం, ఈ విధంగా 3 సార్లు యెరూషలేము పురప్రవేశం చేశాడు. సబ్బాతు నాడు రాజుగా వచ్చాడు. మార్కు సువార్త 11:11 ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచాడు. సాయంకాలమైనందున 12 కూడా బేతనియకు వెళ్లాడు. అది సబ్బాతు రోజు. అక్కడ రూకలు మార్చేవారెవ్వరూ లేరు. ఆయన చుట్టూరా కలయ చూచి వెంటనే వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆదివారం మళ్లీ వచ్చాడు. ఆదివారం వారంలో మొదటి రోజు. ఆ రోజు రూకలు మార్చేవారు దేవాలయంలో ఉన్నారు. ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. మత్తయి సువార్త 21:12 యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయాలు చేసేవారినందరినీ వెళ్లగొట్టి రూకలు మార్చేవారి బల్లలను, గువ్వలమ్మేవారి పీఠములను పడద్రోశాడు. ఇక్కడ ఒక్కచోటే ఆయన యాజకుని పని చేశాడు. యేసు ఈ లోకంలో ఉండగా యాజకుడు కాడు. అహరోను క్రమానికి చెందిన యాజకులు ఇక్కడ ఉన్నారు. అది ధర్మశాస్త్ర నియామకం. హెబ్రీ పత్రిక 8:4 ధర్మశాస్త్రము ప్రకారము
అర్పణలు అర్పించేవారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. అయితే ఆదివారం నాడు యేసు ధైర్యంగా దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అది మట్టల ఆదివారం. తిరిగి ఆయన సోమవారం కూడా దేవాలయానికి వచ్చాడు. దారిలో ఆయన అంజూరపు చెట్టును శపించాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధిస్తూ ఉండగా ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన వద్దకు వచ్చి అడిగారు, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేస్తున్నావు? ఈ అధికారము ఎవరు నీకిచ్చారు? ఇక్కడ యేసు ప్రవక్త సేవ చేస్తున్నాడు. వారి అభ్యంతరాలను తొలగించాడు. తన తండ్రి అయిన దేవుని పక్షాన మాట్లాడిన మహాప్రవక్త. ప్రత్యర్థుల నోళ్లు మూయించాడు. ఆయనే దేవుని స్వరం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు అన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. అనగా నా మాట విన్నవాడు తండ్రి మాట విన్నట్లే. శ్రోతలు గుర్తించండి, యేసు ఒక్కసారి కాదు 3 సార్లు పురప్రవేశం చేశాడు. ఈ 3 సార్లలో తాను ప్రవక్త, యాజకుడు, రాజుగా వారికి కనిపించాడు. ఆయన ప్రవేశం నిజంగా ప్రవేశం కాదు, అది నిర్గమనం. రెండోసారి ఆయన తెల్లగుర్రమెక్కి వచ్చినప్పుడు అది జయప్రవేశం. రెండోసారి ఆయన రాజుగా పరిపాలన చేయడానికి వస్తాడు. పస్కా భోజనం చేయడానికి ఒక గది కావలసి వచ్చింది. ఆయన తన శిలువ మరణానికి సిద్ధపడుతున్నాడు. ఆయన శ్రమపడాలి, మరణించాలి. ఆయన ఈ లోకంలో జీవించిన కాలమంతా శిలువ దిశగా పయనించాడు. ఆ తరువాత ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. అక్కడ ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. సంఘం ఎత్తబడుతుంది. ఆ పిమ్మట ఆయన రాజుగా రెండోసారి తిరిగి వస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినవాడు. కీర్తనలు 90 వచనం. యుగయుగములకు ఆయనే దేవుడు. శిలువ, ఖాళీ సమాధి అంతటితో ఆయన ప్రయాణం ఆగిపోలేదు. రెండో రాకడ వరకు సాగిపోతోంది. శిలువ మీది దొంగతో, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. అలెగ్జాండరు యెరూషలేమును నాశనం చేసేవాడే గాని దేవుడు జోక్యం కలిగించుకొని ఆ ప్రయత్నం నుండి అతడు విరమించుకునేలా చేశాడు. యేసు అలెగ్జాండరు కంటే గొప్పవాడు. అలెగ్జాండరు తాను జయించిన పట్టణాలను, ప్రజలను నాశనం చేశాడు. గాని యేసు రక్షించడానికి వచ్చిన రక్షకుడు రాజు. యేసు పరిచారము చెయ్యడానికి వచ్చాడు, చేయించుకోవడానికి కాదు. రెండోసారి ఆయన రాజుగా వస్తాడు. ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను. ఎఫ్రాయిము అంటే ఉత్తర దేశం, యెరూషలేము దక్షిణ దేశం. ఉత్తర రాజ్యానికి అష్షూరు చెర, దక్షిణ రాజ్యానికి బబులోను చెర. అయితే అందరూ క్రీస్తు పరిపాలనలో ఒకటవుతారు. 11వ వచనంలో నిబంధన రక్తం పేర్కొనబడింది. యూదా దేవుని విల్లు, ఇశ్రాయేలు ఆయన బాణం. రెండూ కలిసి విల్లు, అంబు అవుతాయి. భావి కాలంలో ఏకమవుతాయి. యేసే రారాజు. ఆయన సమాధానకర్తయైన అధిపతి. ఆయన శాంతి వార్త ప్రకటిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.